పూర్వకాలం నుండి మనిషికి అన్ని విషయాలు దేవుడే నేర్పించాడు. భూమిని ఏ విధంగా సేద్యపరచాలో ఆదామునకు నేర్పించింది దేవుడే. పురుషుడు ఈ విధంగా ఉండాలని, స్త్రీ ఈ విధంగా ఉండాలని కలగజేసింది ఆయనే. ప్రపంచంలో అంత పురుషుల్లా లేదా స్త్రీలాగా ఉంటే ఎలా ఉంటుందో ఆలోచించండి. ఆదికాండం 1:20 చూస్తే దేవుడు తన స్వరూపమందు నరుని సృష్టించెను. మనిషి తన కళ్ళతో చూడలేనివి, తన ఆలోచనకు అందనివి చాలా ఉన్నాయి. కొన్నింటిని మైక్రోస్కోప్ తో చూసుకుంటున్నాడు, మరికొన్నింటిని హబుల్ టెలిస్కోప్ లో చూసుకుంటున్నాడు. మరి దేవుణ్ణి దేనితో చూడాలో తెలుసా? బైబిల్ నందు వ్రాయబడిన వాక్యములతో చూడాలి. దేవునికి జ్ఞానము మన వల్ల మట్టి మెదడు నుండి వచ్చింది కాదు. 1 కొరింథీ 2:11 ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనుషాత్మకే గాని మనుషుల్లో మరి ఎవనికి తెలియనని వ్రాయబడి ఉంది. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికి తెలియవు. కాబట్టి దేవుడి మాటలను, కార్యములను తర్జుమా చేయుటకు ప్రవక్తలకు తన పరిశుద్ధాత్మనిచ్చి ఉన్నాడు. మనలాగే దేవుడు వచ్చి ఉంటే ఆయన దేవుడు ఎలా అవుతాడు? దేవుని గురించి బైబిల్లో పూర్తిగా వ్రాయబడింది.